నువ్వు బండి బాగా చాలా స్పీడ్గా తోలుతున్నావు, పుటిక్కిన మందు దాగి ఇచ్చలవిడిగా మందు తోలుతున్నావు, బండి తోలుతున్నావు, గబాన్ ఏదైనా తగిలి చచ్చిపోతావు. నీ భార్య బ్రతికే ఉంటుంది, నీ పిల్లలు బ్రతికి ఉండాలి, వారి జీవితంలో ఆదరణ ఉంటుందా? అబ్బాయి ఒకసారి ఆలోచించండి. నీ యాక్సిడెంట్లకు కారణం సగం 50% నీ అజాగ్రత్తే. 50% నీ అజాగ్రత్త. నీ స్పీడ్ కావచ్చు, నీ మందు దాగి తోలడం కావచ్చు. ఒకడు దుర్మార్గుడు పోయిన శనివారం బుల్లెట్ బండి మీద పుల్లగా టూ మచ్చిగా తాగి వస్తూ ఇద్దరు స్కూటీ మీద వస్తున్న మన చర్చికి వచ్చే భార్య భర్తలు ఇద్దరు వెనక నుండి 70-80 మీద వచ్చి కొట్టేశాడు. ఊళ్ళో నడి రోడ్డు సైడ్ని వెళ్ళేటువంటి వారిని కొడితే ఆమె ఎగిరి వాడి హ్యాండ్ల మీద పడి అక్కడ రోడ్డు మీద పడి తల పైకి చచ్చిపోయింది. నీ ద్వారా అమాయకులు కూడా బలైపోతారు. విచ్చలవిడిగా తోలేదు నువ్వు. ఇప్పుడు ఆయన భార్య చనిపోయింది, ఆ తల్లి చనిపోయింది. ఎలా అజాగ్రత్త, ఆ దుర్మార్గుడు అజాగ్రత్త, ఆ దుర్మార్గుడు అజాగ్రత్త. ఇలాగ ఇప్పుడు భార్యను కోల్పోయాడు, అతనికి ఆదరణ ఉంటుందా? భర్తను తాగి భర్త చచ్చిపోయాడు, ఆ భార్యకి ఆదరణ ఉంటుందా? కోల్పోవడం వలన ఒక మనిషిని ఆదరణ ఉండదు.